హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ బిర్యానీ కానీ స్పెషల్ రైస్ కానీ చేసినప్పుడు కర్రీకి తోడుగా తింటారులే అనేసి నేను పెరుగు చట్నీ చేయటం, వాళ్ళేమో కొద్దిగా తినేసి మిగతా అంతా వదిలేయటం, దాన్ని మళ్ళీ రేపు పొద్దున వేసి తినమంటే వాళ్ళు తినకుండా మారం చేయటం నాకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి ఈసారి మాత్రం దాన్ని నేను వేస్ట్ చేయకుండా ఇలా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి. ఈ మిగిలిన పెరుగు చట్నీ తీసుకుని దీంట్లో అయితే 2 కప్పులు సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను ఫ్రెండ్స్. ఇంతకీ ఏం చేయబోతున్నానో చెప్పలేదు కదా, చల్ల పునుగులు చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల దీంట్లో నుంచి పెరుగు పక్కకు తీసే అవకాశమే ఉండదండి వీళ్ళకి. అందుకనేసి నేను ఈ చల్ల పునుగులు అయితే చేస్తున్నాను. అయితే ఒకరోజు ముందే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి. మీ దగ్గర పెరుగు చట్నీ లేకుంటే పర్వాలేదు, నార్మల్ పెరుగుతో చేసుకోవచ్చు. ఇది నా దగ్గర పెరుగు చట్నీ మిగిలింది కదా, వేస్ట్ చేయటం ఎందుకనేసి నేను చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా సగ్గుబియ్యం ఈ పెరుగు చట్నీలో వేసి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసి చక్కగా ఒక రోజంతా నానబెట్టుకోవాలండి. ఇలా ఒక రోజు తర్వాత చూసారా ఎంత బాగా నానిపోయాయో. మనం వేసిన 2 కప్పులు సగ్గుబియ్యం వల్ల 4 కప్పులు అన్నట్లు అయిపోయాయి. ఇదిగోండి నలిపి చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా నానాయో. ఇలా నానాలన్నమాట. మనం చేత్తో 2 వేళ్లతో నొక్కితే ఈ సగ్గుబియ్యం అనేది చక్కగా మెదిగిపోవాలి, అలా నానాలి. ఇలా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మనం పిండిని కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇలా పెద్ద గిన్నెలోకి అయితే వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం ఇలా చేత్తో మెత్తగా నలుపుకోవాలండి. బాగా పేస్ట్ అయిపోయిద్దని అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్, కానీ సగం అయితే నలిగిపోతాయి ఇలా నలుపుకోవటం వల్ల. చూసారా, ఇలా అనమాట. మరీ అచ్చం అలా గుండ్లు గుండ్లుగా ఉన్నా అంత బాగోదు కదండి, అందుకని ఇలా నలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో 1 కప్పుడు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ యాడ్ చేసుకున్న బియ్యం పిండి చక్కగా ఈ మజ్జిగకి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుని చూద్దాం, మనం ఈ పిండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను నేను. బియ్యం పిండి వచ్చేసి కొలత ఏమి లేదండి, మనం పోసుకున్న ఈ వాటర్కి ఈ మజ్జిగకి ఎంత క్వాంటిటీ పడుతుందో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉంటుందండి. ఇలా కలుపుకున్న దీంట్లో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగనమాట. తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పునుగుల్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, అందుకనేసి ఇలా 1 గుప్పెడు అయితే వేసుకున్నాను. తర్వాత ఇది పిండికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు 1 టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి, మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. తర్వాత నాకు పిండి కొంచెం ఎక్కువ లూజ్గా అనిపించిందండి, అందుకని ఇంకొక 1/2 కప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. మీరు పునుగు వేయటానికి అనువుగా ఉండేలాగా పిండిని మీడియంగా ఉండేలాగా కలుపుకోండి. మరీ ఎక్కువ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మధ్యస్థంగా, అంటే మన చేయి జారుడుగా ఉండేలాగా చూసి కలుపుకోవాలి. ఇలాగనమాట. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం పడదండి, మనకి ఇందులో ఉన్న మజ్జిగతోనే మన పిండి అనేది కలిసిపోతుంది. అందుకనే వీటిని చల్ల పునుగులు అని అయితే అంటారు ఫ్రెండ్స్. ఎక్కువ వాటరు మనం వాడకూడదు దీనికి. ఇలా అనమాట. ఈ పిండి అంతా కలుపుకుని ఒక 5 నిమిషాలు పక్కన అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. మరీ చల్లగా ఉన్నప్పుడు పునుగులు వేస్తే మన పునుగులు అనేవి గట్టిగా వస్తాయండి, అందుకనేసి ఆయిల్ కొంచెం హీట్ అయిందాక ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక వాయికి ఎన్ని పడతాయో దానికి తగ్గట్టు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచి ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే ఏదైనా కారప్పొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేదంటే పొద్దున్నే టిఫిన్ బాక్సులకైనా మనం పెట్టవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియో? చాలా సింపుల్గా ఉంది కదా. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. మన చల్ల పునుగుల దగ్గరికి వచ్చేద్దాం. మీరు ఏ చట్నీతో సర్వ్ చేశారో కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. నేనైతే ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్న పొడి కారం అయితే మన ఇంట్లో ఉంది ఫ్రెండ్స్, దాంతో అయితే వేడివేడిగా సర్వ్ చేసేసాను.